Uh, Today we are going to talk about DNA reset. Then what is this DNA reset or healing in the level of core level of DNA? We are trying to touch the DNA level to heal. From that core level, we want to heal the individual. Core of the being, we are going to heal the person. ఎందుకు మనకు ఆ డిఎన్ఏ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే, యాజ్ మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా ఎనీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ దెర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ద ఫిజికల్ లెవెల్, సెకండ్ ఈజ్ ద ఆస్ట్రల్ లెవెల్, థర్డ్ ఈజ్ ద కాజల్ లెవెల్. మన తెలుగులో చెప్పుకుంటే ఏంటంటే భౌతికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు సపోజ్ మీరు క్లాస్లో అటెండ్ కావాలనుకున్నారు, అసలు ఈ క్లాస్ జరగకుండా ఉండేది. నేను 6 o'clock 7 o'clock 6:30 వరకు కూడా నాకు నెట్ లేదు. నేను ఇంక మెసేజ్ పెట్టేద్దామా, క్లాస్ క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాను. అంటే ద ఎనర్జీస్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. అంటే ఫిజికల్ లెవెల్, అప్పుడు ఇంటర్నెట్ ఏంటి మళ్ళీ చెక్ చేసి అవన్నీ ఏదో చేస్తే అది వచ్చిందనమాట. అంటే ఫిజికల్ లెవెల్ అండ్ ఎనర్జీ లెవెల్లో సపోజ్ యూ వాంట్ టు అటెండ్ ద క్లాస్. ఈ లోపల మీరు క్లాస్ ఇలా మొదలు పెట్టగానే ఎవరో చాలా ఎప్పుడు రాని చుట్టాలు వస్తారు, మీకు అటెండ్ కాక తప్పదు. యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ అండ్ యూ విల్ గో దేర్. మీన్స్ ద ఎనర్జీ ఈజ్ నాట్ ఎనీథింగ్, ఈజ్ కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ది ఎనర్జీస్. Then only anything will happen in the life. So, and in the energy level to the divine level, astral causal level, that is physical, astral and causal level. In the causal level enti, whatever is the karmic things you are carrying for this, ఈ జీవితంలో నీకు నేర్చుకోవడమే రాసి పెట్టలేదా, నీకు ఎంత చెప్పినా నువ్వు నేర్చుకున్నా ప్రాక్టీస్ చేయవు. అంటే యు ఆర్ నాట్ డిస్ట్రైన్డ్, యువర్ సోల్ ఈజ్ నాట్ ఇవాల్వ్ టు లర్న్, ప్రాక్టీస్ ఇట్. అసలు ఏ నమ్మకం లేకుండా యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, యు ఆర్ సో మెటీరియలిస్టిక్. బట్ సమ్టైమ్స్ సమ్ పీపుల్ దే విల్ కమ్, దే లర్న్ అండ్ దే విల్ ఫిక్స్, దే విల్ గెట్ అటాచ్డ్ టు ఇట్ బికాస్ దట్ సోల్ ఈజ్ రెడీ. అప్ టు దట్ 30-40 years that soul is, that person is very jovial, very materialistic, but suddenly they will get change and they will convert into the spiritual world because of the evolution of the soul. వాళ్ళ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్ అది రెడీగా ఉంది కాబట్టి పట్టేసుకుంది అనమాట. సో వై వీఆర్ టాకింగ్ అబౌట్ డిఎన్ఏ రీసెట్ ఈస్ వాట్ ఈజ్ హీలింగ్. దెన్ హియర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద హీలింగ్. హీలింగ్ అంటే ఏంటి? మనం ఫస్ట్గా మనం ఏమనుకుంటాము, ఏదో నాకు ఆరోగ్యం బాగలేదు, సేదట్ట నాకు ఏదో కాలు నొప్పి వచ్చింది, ఐ హ్యాడ్ సమ్ నీ పెయిన్, స్టమక్ పెయిన్, సమ్ ప్రాబ్లమ్, సమ్ ఫిజికల్ పెయిన్, సమ్ ఫిజికల్ డిసీజ్. సో వీ థాట్ దట్ వీ విల్ గెట్ సమ్ హీలింగ్ by learning some energy technique, or you will go to a allopathic doctor and you take medicine, homeopathy you take, or Ayurveda you take, something you will try to get rid of that physical disease. If you are not ease with yourself, that is disease. You want to correct that in the physical level. Means this is the gross body. ఇది చాలా భౌతికము, గట్టిగా మనకు ఎదురుగా కనిపిస్తున్న బాడీ. ఈ బాడీని బాగు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఫిజికల్గా ఏదో ఒకటి మందు మింగడమో, ఏదో చేయడమో, ఏదో విల్ అప్లై సంథింగ్ లైక్ దట్. బట్ వాట్ అబౌట్ ఇన్ ద ఎనర్జీ లెవెల్? సో ఎవ్రీ వన్ హ్యాస్ ది ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఉండేది బ్లాకేజ్ ఆఫ్ ఎనర్జీస్, బ్లాకేజ్ ఇన్ ద మెరిడియన్స్, నెగిటివ్ ఎనర్జీ blockages and cellular memories. All these things will also create either physical, mental, emotional or spiritual problems in life. And whatever is there in our energy field, that only creates some disturbance in your life, in your reality. మన యొక్క నిజ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా ఇట్ ఈజ్ ఓన్లీ ఏ మిర్రర్. నీ జీవితం అనేది ఒక మిర్రరు, నిన్ను అది బయట కనిపించేలా చేస్తుంది. అంటే దట్ బ్లాకేజ్ ఈజ్ హియర్, ఎక్కడో ఉంది, నీకు తెలియదు ఎక్కడుందో, దాన్ని ఏమో నువ్వు తెచ్చి పెట్టుకోలేదు, ఇట్ ఈస్ దేర్. You have to understand, I have to clear this blockage.
how you will clear the blockage ni ela clear chestam. But if it is a physical thing, suppose some dust is there, some dirt is here, some blood is here, you can wash it, you can clean it, you can apply some medicine on this. But what about your emotional and mental level? Your angers, fears, resentments, aloofness or abandonment, loneliness, all these things, traumas, you are carrying them from lives, different lives you are carrying, and in this life also, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు you are carrying all those things, all the traumas, fears, angers. Where are they now in the body? బాడీలో ఎక్కడ ఉన్నాయో తెలియదు మనకు. ఏదో ఎవడో మాట అనగానే కోపం వచ్చేస్తుంది వెంటనే. ఎందుకు కోపం వచ్చింది? there is already there deposited negativity is there. Just trigger అవ్వగానే you flare up and you will be shouting at someone. You get irritated. Means it's already there inside you in the energy level. Energy means in a ionic level. Air అనేది సటిల్గా ఉంది. ఫిజికల్ బాడీ, భౌతికమైన బాడీ ఉంది, ఫిజికల్ బాడీ అండ్ లిక్విడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్ అండ్ అయనిక్ స్టేట్. ఆ అయనిక్ స్టేట్లో ఉండే ఇదే ఎనర్జీ. ద state which is ionic state surrounding your body like an energy body is called either bioplasmic energy body or energy body antamu. These things are there in the energy body as blockages. How, suppose there is a blockage here, solar plexus, any emotional trauma there in the solar plexus. దీన్ని ఎలా చేస్తాను నాకు తెలిసి కోపం ఉంది, ఎప్పుడో ఎవరో నన్ను మోసం చేశారు, బాధ ఉంది, తలుచుకుంటే చాలా కోపం వస్తుంది, బాధగా ఉంది, యాంగర్ వస్తుంది, తన్నాలనిపిస్తుంది, లేకపోతే బాధ వస్తుంది, ఏడవాలనిపిస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ హౌ టు టేక్ ఇట్ అవుట్ ఆఫ్ మై ఎనర్జీ ఫీల్డ్? దాన్ని ఎలా తీస్తాము? ఏ సర్ఫేస్ కడిగితే పోదు. యూ కెనాట్ క్లియర్ ఇట్. విత్ ఫిజికల్ థింగ్స్ యూ కెనాట్ క్లియర్ ఇట్. యూ కెనాట్ వాష్ ఇట్ విత్ ఎనీ స్పిరిట్ or with some detergent, because that is in the energy level. You have to clear it with the energy only. Here what type of energy you are using? ఏ type of energy ని వాడుతున్నాము? మామూలుగా మనం శ్వాస తీసుకున్నా ఎనర్జీ వస్తుంది. ఈవెన్ విత్ యువర్ బ్రీత్ యూ టేక్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్, you get energy from the earth, you get energy. All these things are there. But if you have the connectivity to the divine energies, that is called Shaktipat Yoga, high vibrational energies, they will go deep into the energy field and clears it. All the emotional trauma blockages which were accrued in your body, they will get cleared. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను, నేను చక్ర మెడిటేషన్ చేస్తున్నాను, నేను మంత్ర సాధన చేస్తున్నాను అని మీరు అంటున్నారు. మరి అంటే మరి ఎందుకు తగ్గలేదు అంటే ఆ మంత్రంలో లేదా పవర్, ఆ మెడిటేషన్లో పవర్ లేదా అంటే యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద డివైన్ ఎనర్జీస్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అదే మంత్రమే అందరూ అదే మంత్రం చెప్తారు. కానీ ఆ ఇచ్చిన వాళ్ళు కనెక్ట్ అయిన ఎనర్జీ గురువుల దగ్గర నుంచి మీకు వచ్చి ఉంటే మీరు అది చాంట్ చేస్తే మీకు వస్తుంది. లేకపోతే మీరు ఎంత చేసినా ఆ చేస్తున్నానన్న మీకు ఒక ఆలోచన ఉంటుంది, మంచి జరుగుతుందన్న ఆలోచన ఉంటే వాట్ ఎవర్ యువర్ మైండ్ థింగ్స్ దేర్ దట్ మచ్ ఎనర్జీ విల్ గెట్. ఎనర్జీ ఫాలోస్ థాట్. వస్తుంది ఎనర్జీ, ఇట్స్ వెరీ లిటిల్ యూ విల్ గెట్. బట్ ఇన్ ద హై వైబ్రేషనల్ ఎనర్జీస్ వాట్ హ్యాపెన్స్, యూ ఆర్ కనెక్టెడ్ టు ది ఎలక్ట్రికల్ సిస్టమ్. If you put your finger on the electrical, you will get a shock. Like that, these systems where you will get the attunement or Shaktipat, that energies you will receive. And you will get healed immediately. That they go deep into the energy field and they clear the blockages. ఆ తేడా మీకు అర్థం కావాలి. అందరూ అదే చెప్తారు కదా, అన్నీ అవే చక్రాలు కదా చెప్తారు. ద సేమ్ చక్రాస్ everyone is saying. So many beautiful videos are there, chakra healing videos are there, but why you are not getting result?
Like a beautiful poster is there. Suppose you go to a hotel, you see a very beautiful poster of beautiful idli, sambar, vada, colorful images are there. They are so mouth-watering, but you cannot eat them. They will not give you the satisfaction of eating. If you go and really eat it, the physical thing, then only you will get the satisfaction of eating. Like this, if you see a video and do it, you may not get energy. Here, what we teach here is you will get the techniques and energies will be given to you, connected to you, so that that energies, you can access that energies. You can take that energies inside you and you will get clean. అందుకని మనకు result వస్తుంది. This you have to understand. So while doing this, if there is a disease physical level, you take some medicine, some application, external, something is there. In prana level, some energy techniques, some meditations, like these things also we will do to heal in the next level of mental and emotional level. Like, because we have panchakoshas, the 5 energy bodies we have, the physical body which is nourished by the food, annamaya kosha, that is nourished by the physical eating something, food, that is annamaya kosha. That is for developing this physical body. The pranamaya kosha is with the energy, where you will take breath, along with that you receive energy, and the pranic energy will get nourished. The proper energy if you get, you will get proper pranamaya kosha. That is pranic sheath, that is surrounding your body. And another is your mental sheath, manomaya kosha. All your fears, angers, emotions, all these things will be in the manomaya kosha. So that is much subtler than these things. Suppose this physical body, I want to come from here to some other place, I have to get up, go in a car or something, and I have to move physically. But what about my mind? If I think, oh, that person is there, my mind is already with that person. Because it is subtle, my mind already traveled there. And Jnanamaya Kosha. Vijnanamaya Kosha is your knowledge about the life. Life means not the physical life only, but about the reality of who am I, what is all these things, to know about these things and to apply that in your mind. That is Vijnanamaya Kosha. And Anandamaya Kosha is the bliss. You experience the bliss. జీవితంలో ఆనందం కోసమే మనం అన్ని పనులు చేస్తున్నాం, బట్ ఆనందం అనేది లేదు. అది ఉంటే ఆనందం, డబ్బులు వస్తే ఆనందం, వచ్చాయి అయినా ఆనందం లేదు. కాసేపు ఉంది మళ్ళీ పోయింది. ఇల్లు కొన్నాం, you want to buy a beautiful house, you purchased house, but after some time again you are not happy. So these things are, you think that you may get happiness out of that, but what happens, the inner energy of you, subtle energy, if you experience only, you will get the real blissfulness in your being. Here, pleasure, happiness, blissfulness. What is pleasure? Yeah, you will be talking to your friends, chit-chatting and joking on something, or something you drink or you do something others. These are the normal pleasures. That is also ananda in a very lower level. But happiness is you help others, you feel happy inside. Or maybe something good happens to your children, something you for a very good things you get happiness inside. That is happiness. That is also lesser type of blissfulness. Without any reason, simply be like this, you are happy. No thoughts, nothing, just be like that. That is feeling that inner happiness, inner peace, without getting reacted to the outer world. That is blissfulness. You go to that state, that is Anandamaya Kosha. So this you have to understand.
So DNA, what is DNA here? See, physical level you are applying some medicine or something like that. Energy level you do some practices. They also, if they are normal things, they will only, suppose you do physical yoga asanas, breathing techniques. They will be definitely helping you to make your energy field clear in certain level only. Whatever breathe you are taking, that energy only, whatever energy available here only, you will take inside. That will clear you to certain extent. Like you are cleaning some floor with only with some dusting you are doing, or with applying some detergent and you clean it, or with vacuum cleaner you are doing. There are levels of cleaning is different in all these things. Like that, if you clear your physical body, that is one level. Prana level with normal energies is one level. Healing with high vibrational energies is like vacuum cleaning. These energies go wherever the negative energies blocks are there, the higher frequencies, they will be clearing your bodies. Like that. You have to understand the difference, why we are getting results, and accept it. Show gratitude to whatever you feel good about the energies. You have to tell others. They may think negatively of you, they may mock you, they may laugh at you, whatever it is. You are only expressing what you felt really in your mind, body, mind and spirit, whatever you feel only you are expressing. Okay. Then the physical level healing also takes place with these energies. But if you go to your suppose thyroid, pituitary gland, these are what are those? That word. What is that word? I forget to talk. Suppose the throat and adrenal glands. Endocrine glands. Endocrine glands. They are working in a higher level of energies. So to get result in the endocrine glands, their frequency is different. That's why you take a lot of time to heal those things with normal energies. So in the physical level, suppose I have a pain here, I take energy and put it like this for some time, it will go. If it is only a physical level. Suppose there is a sprain in the muscle or ligament, something like that. I take energy and heal it, maybe 2-3 days it will go. Maybe it is there in the bone level. Because in the bone level, that broken bone has to be fixed. For that it may take 1 week or 10 days. But these are all the normal frequencies. But in the endocrine glands, the energies differ. That's why it takes some time to heal the thyroid, adrenal glands, pancreas, diabetes, and uterine problems, kidney problems. They get healed, but they take some time, because that frequency you have to use. If you are not using with that frequency, it will not get healed. It takes some time. So here now we are talking about the DNA level. What are the DNA? DNA are much subtler, very tiny molecules in the cells. That DNA, it is nothing but you. The expression of DNA, what are all there in the genes, genome, a gene sequence, you are expressed, your height, your color, your hair, whether you have a wrinkled hair or a straight hair, your eyes, nose, height, all these things, your some attitudes. You carry what is that is expressing out, that is you. Means it carries the information of your genealogical, maybe all the lifetimes, all the timelines, and your family tree, whatever your family tree DNAs you are getting and you are expressed in that
through DNA only you will get your expression. What all you are expressed in that. So here to reach those DNA to heal them with a different higher frequency is the situation here. I have seen few people are talking about DNA healing in the advertisements. I have seen few people. That's only they are talking about breath work, general meditations, all these things. But unless you go deeper into the DNA level, that level you cannot heal that genealogical problems where you got that the expression of your maybe poverty consciousness, maybe family you have some maybe some curses, something you are carrying from generations together. They are all accrued in their minds, that whatever you feel that will go into your DNA, that will go into your cells. Like Ahmad, are you there? Yes, madam, I am there. Yeah. That ఇమాటో ఉన్నది కదా, ఇమాటో మసూరి ఉన్నాయి కదా, అవి ప్లే చేద్దు. అవి ప్లే చేశాక మాట్లాడతాను. దట్ బికాజ్ దట్ వన్ ఎక్స్పెరిమెంట్ బై ఇమాటో మసూరు, హీ ఈజ్ ఏ జపనీస్ సైంటిస్ట్. వాట్ హీ హాస్ డన్ ఈజ్ హీ హాస్ టేకెన్ వాటర్ ఫ్రమ్ వన్ లేక్. ఒక చాలా మామూలుగా ఉండే వాటర్ని కొన్ని బీకర్స్లో తీసుకుని, what he has done, వాటి కింద పేపర్స్లో వన్ ఈజ్ లవ్, వన్ ఈజ్ ట్రస్ట్, వన్ ఈజ్ హేట్రెడ్, ఐ హేట్ యూ, హిట్లర్, ఆల్ దీస్ సమ్ బ్యాడ్ సమ్ గుడ్ థింగ్స్. These that was written on the papers and kept the beakers same water on different and asked his student to say those words every day. I go to the beaker and I say, I love you, I love you, I love you. That water I will say, I trust you, I trust you, I trust you. And one will go, I hate you, I hate you, I hate you. Like that, they were telling, and after that, he made them, solidified them as the flakes. You know, they ice flakes, how they are falling, no? You play that. So after seeing what happens where there is a positive emotions were told to the water, like I love you, I trust you, all these things, gratitude. A Japanese scientist named Masaru Emoto showed that molecular structure of water could be changed by words, sounds, thoughts and intentions. He wrote a book called The Hidden Messages in Water. He used magnetic resonance analysis technology and high-speed photographs to capture changes in molecular level aesthetics of water. Human beings' bodies consist of 70% water and therefore thoughts do have influence on us. This breakthrough research confirms ancient spiritual teachings and practices which advised us to not drink water or eat food from just anybody's hands. We must always receive it from people who love and care for us. Some spiritual practices even encourage speaking positive things to water before drinking it. If you like this information, please like and subscribe and share it with your friends. Okay. There are so many, I want to show it. Those flakes are beautifully designed where there is a positive thoughts told to that water, same water. Love, trust, gratitude, all these things, they become beautiful flakes. But where there are negative words like Hitler, I hate you, all these things, they become very distorted. Means the water can receive that, whatever you are saying, whatever is there in your mind, that will be passed on to the water, and it carries that. That's why, suppose you are in a bad thing, you say all the time, I am like this, na jeevitam inde, I am very bad, resentment and unhappiness. You will be going on thinking about all the bad things in your life. So what happens? Those emotions will be carried to the water. Your body is 85% is water only. That water remembers, that will be flown in whole of your body. Then what will happen to your physical area, and through the physical to your energy field. So simply
thinking negatively about yourself, about others, also bring negative energies to you, create negative energies in you, and create disease in you in any level, like physical, mental, emotional, spiritual level. So that all the positive things, knowingly or unknowingly, you have to make it a habit to have a positive thinking. Suppose, yeah, negative will come automatically. Say immediately stop. And when they go for positive. We have given you chantings, Kalyan sadhana, anything where you get a very higher energies, or if you are Reiki master, take the thank you Reiki for flowing into me and send the positive energy to that person. Suppose you are worried about your child, but you are thinking, oh, this child is like this, I don't know what will happen to this child. He may not be get a good job, he may not get a good seat, he will be a failure in life, what will happen if I am not there? All the negative things in the world you are carrying and pouring it on the child. ఆ పిల్లాడి మీద పోసేస్తున్నాం తీసుకొచ్చి, నీకు ఇంతేరా, నీకు ఈ పని కాదురా, నువ్వంతే, వాడికి మార్కులు వచ్చాయి, నీకు రాలేదు. So all these negative energies you are giving to that person, they are absorbing that negative energies. So even though they are not up to the mark, say stop, take energy, thank you Reiki for flowing into me, give the energy to the child. Yeah, the child is very bright, with good IQ and with good behavior, give the energy and leave it. You will see the result after few days. So like that you can change the mental attitudes, emotional clearing, all these things you can do with the healings, with high vibrational techniques, not with normal things. Okay. Here in the DNA level, usually in the DNA, that double helix model, you can show that double helix model ఉంది కదా అహ్మద్, అదేంటంటే that it's a molecule like thing. అది ఒక డబుల్ హెలిక్స్ లాగా ఇలా ఒక నిచ్చెన ఇలా తిరుగుతున్నట్టుగా ఇలా ఉంటుంది, రెండు ప్యారలల్గా ఉండేవి మరి రౌండ్గా తిరుగుతున్నట్టు ఉంటాయి అన్నమాట, క్రాస్గా. దాంట్లో పెప్టైడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏంటి, మనకు కనిపించేవి జీన్స్లో మనకు ఉండే. ఇప్పుడు సపోజ్ ఒక 50,000 జీన్లు ఉన్నాయనుకోండి, డిఎన్ఏలోను క్రోమోజోమ్లోను జీన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి దీంట్లో ఉండే. ఇందులో 90%, 80% ఆర్ non-active as per the science. Only few things are expressed, మిగిలివి డార్మెంట్గా ఉన్నాయి. That is the normal scientific. It's made of 4 base. Yeah, you can see that. Are you able to see, all of you? A, G, and C paired like puzzle pieces. Genes are small parts of DNA that decide your traits like eye, color, or height. DNA lives safely in the nucleus of your cells, and together it carries the blueprint that makes you one of a kind. DNA is the instruction manual of life found in every cell. It's made of 4 bases, A, T, G, and C paired like puzzle pieces. Genes are small parts of DNA that decide your traits like eye, color, or height. DNA lives safely in the nucleus of your cells, Yeah, ma. and together it carries the blueprint. Yeah, okay. So అదేంటి, why 80% is dormant? Now we are trying to talk about that dormant 80%. The others, they are there, they are expressing as eye color, skin color, hair, height, all these things, and some attitudes, some gene diseases like sickle cell anemia and hemophilia. So few diseases are through genes they people will get. Here what happens, what are the dormant things? They are not dormant for the physical level things, but they are in the spiritual level, they are becoming dormant because we have not remembered our real divinity. That is the theory. Here what we do, suppose you have the pineal gland inside the center of the brain, it is there. It has no use. Any physical activity if we see in scientific terminology, it has nothing to do with any functions of the our daily activity.
But that pineal gland is the spiritual, it receives the spiritual energy, your connectivity to the divinity through that pineal gland. Because that energy is very, very, very subtle, you cannot measure it. మీరు మెజర్ చేయలేరు. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీని నేను చూడగలను, ఇదిగో ఈ వేలు ఎలా ఉంది, చెయ్యి ఎలా ఉంది చెప్పగలను. అలాగే ఇక్కడ ఒక వాటర్ ఉంది, వాటర్ ఇలా ఉంది, ఇది తెల్లగా ఉందో, నల్లగా ఉందో, తీయగా ఉందో, ఐ కెన్ సీ ద వాటర్, ఐ కెన్ టచ్ ద వాటర్. Suppose air is there. I cannot see the air, but I know that air is there because I am feeling that air. What about the energy? Energy is very subtle. It is here, but I am unable to feel it. But if I say that if I activate my hands, central chakras and I can feel some tingling sensation, I can feel the energy. But the energy, the high frequency energies, they are measured in hertz. So the high vibrational energies you cannot even measure, but they are there. So by using the high vibrational energies and receiving the divine energy into your being, into your Ajna chakra, into your pineal gland, and through your spiritual heart is the thymus gland here. See that collarbone is here too. On that, below that, thymus gland. It is also useless. In scientific terms, it has no use at all. But it is the spiritual heart. Your physical heart is here, or center is heart center is here. మన heart center ఇది ఇక్కడ దీన్ని thymus gland అంటారు. This is the spiritual heart అంటారు. The spiritual heart ఇవన్నీ కనెక్ట్ అయ్యి you will be connected to the heart of the Mother Earth and heart of the cosmic heart of the stars, suns, all these things. We are all one. Came out of Shiva Shakti. We know it. Yin and Yang. Tao. What is Tao? Tao is that unknown, unseen, you cannot name it. That flux which is in the quantum level, beyond quantum level, that silence, that is the Tao. That is the real energy. Through that Shiva, that energy is converted into the Shakti, that manifested energy, like potential energy, kinetic energy. And everything will be manifested. That energy will get manifested. Energy can be transferred and transformed. Energy మారి ఒక మనిషిగా తయారైంది, ఒక రాయిగా తయారైంది, అలా రకరకాలుగా. ఆల్ ది మల్టిపుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ. అన్నీ కదా, ప్రతిదీ సెల్స్, మాలిక్యూల్సే కదా. మనకున్న అన్ని ఐటమ్స్ మాలిక్యూల్సే. మరి నేనెందుకు ఒక మనిషిలాగా ఉన్నాను? వై ఐ am having some thoughts, some decisions? There is some stone. It is also same. All the atoms, molecules. This air, this is also atoms and molecules. Just I will take breath. Whatever oxygen here is now there in my body, it is part of my body. And if I breathe out, what is part of me in the carbon dioxide is going out of my body. So my body is here, the body of here is inside. So we cannot even comprehend what is divinity, what is spirituality. This is all science only. If you go deep, you cannot even understand, because it is beyond science. Spirituality is beyond science, because the science has not reached and not come up with the instrument to measure these things. So these frequencies, high vibrational frequencies, if you can go with the divine heart, they will come enter into you, and they will be flowing into each and every cell of your body and activate your 12-strand DNA. There are only 2 strands. రెండు దారాలుగా ఇలా తిరుగుతున్నదే ఇప్పుడు కనిపించే DNA. బట్ ఇన్ స్పిరిచువల్ దాంట్లో
12 స్ట్రాండ్స్ ఉన్నాయి, 12 ఉంటాయి. దే ఆర్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ లెవెల్. ఇప్పుడు మన బాడీ ఉంది, ఇప్పుడు మన ఎనర్జీ బాడీ ఉంది, ఇది ఎవరు? మనమే. ఇప్పుడు ఈ ఎనర్జీ బాడీలోంచి మన బాడీ లోపలికి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది, మన బాడీలోంచి బయటకు వెళ్తూ ఉంటుంది. లైక్ హౌ యూ టేక్ బ్రెత్ అండ్ ఇన్హేల్ ఎక్సేల్, లైక్ దట్ ఎనర్జీ విల్ బి టేకెన్ ఇన్ టు యువర్ బాడీలోంచి ఇస్తూ ఉంటుంది. యూ విల్ బి ఎక్స్పెల్లింగ్ ద నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ బాడీ. These things will come and activate these dormant strands of DNA. ఏవైతే డార్మెంట్గా 80% డార్మెంట్గా ఉన్నాయో అవే పని లేకుండా ఉన్నాయి. పని లేకుండా దేవుడికి ఏం పని లేదా? పని లేకుండా వాటిని ఎందుకు అక్కడ పెడతాడు? తీసి పడేస్తాడు కదా. ఉన్నాయి. ఎందుకున్నాయంటే దే ఆర్ ఆల్ డిఫరెంట్ లేయర్స్, డిఫరెంట్ లెవెల్స్. మనం బేసిక్ చక్ర నుంచి తీసుకుంటే బేసిక్ చక్ర, సక్రల్ చక్ర ఆర్ సెక్స్ చక్ర, నేవల్ చక్ర, దీస్ 3 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫిజికల్ లెవెల్ యాక్టివిటీస్కి దే విల్ బీ వర్కింగ్ ఆన్ దాట్. ఫ్రమ్ సోలార్ ప్లెక్సస్, హార్ట్ చక్ర అండ్ throat chakra, if you go, they are all with the pranic body, prana energy up to heart. And from throat and agnya chakra and above, they are all with the spirit level. Means they are all much subtler. If you go with the basic chakra and the red color, what is the wavelength of red color? దాని తక్కువ ఉంటుంది. ఒక్కొక్కటి మనం ఆ వేవ్ లెంగ్స్ చూసుకుంటూ వెళ్తే పైకి వెళ్తున్న కొలది కింద ఆరెంజ్, తర్వాత కింద రెడ్, తర్వాత ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో కలర్, అండ్ దిస్ ఈజ్ వైట్. సో అకార్డింగ్ టు దేర్ వేవ్ లెంగ్స్ దేర్ యాక్టివిటీ విల్ బి దేర్. సపోజ్ మన కాళ్ళు ఉన్నాయి, మనం ఏదో పరిగెడతాము, నడుస్తాము, విల్ బి వాకింగ్, డూయింగ్ vitality work, all vital works with the legs, muscles and all. But what about eye? Eye has not that muscles. It is very subtle, very this thing, and its construction, its activity is very different. They are all cells only. అవన్నీ ఒక్కొక్క పని అలా చేస్తాయి. వాట్ అబౌట్ ద నర్వస్ సిస్టమ్? ఒక క్షణంలో నువ్వు ఏదైనా చూడగానే ఆ క్షణంలో నర్వస్ సిస్టమ్ మొత్తం శరీరం ఎంత వెళ్ళిపోయి వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ, యువర్ బాడీ విల్ బీ ఇన్స్ట్రక్టెడ్, యూ విల్ డూ దట్. సో డిఫరెంట్ బాడీ సెల్స్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షన్స్ బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్ విత్ ద డిఫరెంట్ frequencies, different wavelengths of colors, energies, they are all functioning. The higher energies of, so these are 12 strands ki connected anamata, these are all. And ikkadiki vachetapudiki kinda basic nunchi 3 vache, ikkada nunchi ikkadiki 3 vache, 6 అయిపోయి 7, 8, 9 కి వచ్చేటప్పటికి they are all soul level energies, they are much subtler. And over soul, they call over soul అంటారు. దట్ ఈజ్ హయ్యర్ లెవెల్ అనమాట. ఇంకా మన పైనుంచి ఆగ్నేయ చక్ర పైనుంచి 12 inches దెర్ ఈజ్ వన్ మోర్ చక్ర. దే ఆర్ ఆల్ ఓపెనింగ్స్ టు ద హయ్యర్ కాన్షియస్నెస్. యూ రిసీవ్ ది హయ్యర్ కాన్షియస్నెస్. ఆ డివైన్ నుంచి వచ్చే ఆ దివ్యమైన శక్తిని తీసుకుని ఈ 3 ఓవర్ సోల్. ఇంకా పైకి వెళ్తే క్రైస్ట్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్, బుద్ధ. 11కి వచ్చేటప్పటికి బుద్ధ అంటారు, బుద్ధ మైండ్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. లైక్ దట్ ఈ ఎలాగైతే ఎనర్జీ గ్రాస్ ఎనర్జీ నుంచి సటిల్ ఎనర్జీగా ఉందో, ఈ ఫ్రీక్వెన్సీస్ ఆర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్కి వెళ్తున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీని మనం తీసుకుని దానిని మనకు డైరెక్ట్ కనెక్ట్ అయ్యి యూ విల్ బి సెండింగ్ త్రూ యువర్ ఆల్ ద చక్రాస్ అండ్ టు ది మదర్ ఎర్త్. యూ విల్ బి కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్. త్రూ దట్ యువర్ DNA, what are all strands dormant connected to different chakras, different activities of life, they get activated. And what is your real eternal, the original divine design template of DNA అంటే అసలు ఏదైతే ఒరిజినల్గా అలా ఉందో ఆ దానిగా మనం మారిపోవడానికి చేసే ప్రయత్నం ఇది. అంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి,
వాడు చాలా చక్కగా ముద్దుగా చక్కగా చాలా అందంగా చక్కగా ఉన్నాడు, మంచి డ్రెస్ వేసాము. వాడు వెళ్ళాడు, బయటికి పోయాడు, ఆడుకున్నాడు, అది చేశాడు, బురదలో దొల్లాడు, ఏదో దెబ్బ తగిలింది, ఇవన్నీ చేసుకుని అన్నీ మురికి అన్నీ అంటించుకుని వచ్చాడు. వాడు చూడడానికి అలా లేడు, ముందులా లేడు. బట్ దట్ రియల్ ఒరిజినల్ ఈజ్ దేర్ ఇన్ సైడ్. ద ఒరిజినల్ టెంప్లెట్ ఇవన్నీ క్లియర్ చేస్తే వాడిని శుభ్రంగా కడిగి తుడిచి అన్నీ చేసి మంచిగా మళ్ళీ డ్రెస్ చేసి హీ బికమ్స్ ద నార్మల్ సెల్ఫ్. Like that, the original template of DNA, original eternal life design of DNA, that will be restored, remembered by doing this different types of breath work with energies untundi. There is a breath work, meditations and high vibrational energies toti cleansing, and there will be a healing from my side also. All these things will make your DNA to reset into the divine original self. You will be trying to restore your DNA to the original normal. Means original normal means you are one with the divine. What are all the divine qualities of 10 das? 10 divine love, divine light, divine compassion, humility, servitude, enlightenment. All compassion, empathy, everything, you will be more happy. All these things will be expressed in your life, in your relations, in your finances, in your health, in your jobs, whatever it is. So this is in the deeper level. With high vibrational energy we are reaching there. That is the difference. Simply just close your eyes and breathe and say that energy is going to my DNA. Energy follows thought. Energy will go to DNA if you say that. But what type of vibration, frequency you are sending is matters to get it cleansed. So this is the main aspect of DNA reset. To remember your original eternal life, the original human standard of DNA, what is explained or what is, maybe it can be it's all the dormant DNA reactivation with what are all the energy patterns of strands you are flowing along with the double helix DNA, that we are activating, making them energized, making them more bright, more potent, to achieve what is the life purpose of you being here in this world. That is the main purpose of this program. I don't know how much I'm expressed myself to you. If you have any questions, you can ask me. I'll make you do one small meditation after question and answers. Anything you can ask me. Okay? అర్థమైందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. యా. మేడం చెప్పండి. ఇది మన కార్మిక్ లెవెల్లో ఉన్న బ్లాకేజెస్ కూడా క్లియర్ చేస్తుందా మేడం? అంతే కదా. కార్మిక్ లెవెల్ ఈజ్ ఇన్ యువర్, దే ఆర్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ జీన్స్. దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గెటింగ్ క్లియర్డ్ కదా. ఇన్ దీస్ స్టాండ్స్ దే విల్ గెట్ ఎక్స్ప్రెస్డ్ అకార్డింగ్ టు యువర్ కర్మ. ఎప్పుడెప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుందంటే, సపోజ్ యు ఆర్ సపోజ్ టు do some bad thing, like suppose one is going for a drinking, that aspect is there in his karma. Suppose that time is there, he cannot drink in age first year, second year, no, that is there in the karma. He becomes maybe 10 years, 11 years, 12 years, 13 years, then he will be exposed to some group where they will be doing some bad things. If he is in a good atmosphere where it is not exposed, this gene will not get expressed there. He may not go with that.
Suppose he is expressed externally also, such type of atmosphere, the inside will trigger, the karmic aspect will come out and he will be prone to the addiction. That is the karmic thing expressed. కర్మ బయటికి తెలిసింది, అప్పుడు పుట్టగానే తెలియలేదు కదా, అది అప్పుడు బయటికి తెలిసింది. దెన్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దట్? The parent is also karmically attached to that child. You feel bad about that, you try to counsel the child, you will be quarreling with the child, but nothing will happen. You have to work on yourself to clear your karma, and through that the negative energy cords to which is connected to the child also will get connected. Both things will be cleared, the karmic effect will be reduced. He will go for the addiction, but he will come back. But you have to work for that clearing of the karma. Because with the high vibrational things, when you are clearing that, you are healing your ancestors, the past karmas, which they are carried, and they are carried, that information is carried to you in this lifetime. And you will carry that to your next generation. If you clear here, your next generations will be in a better condition. Yeah. So you are doing forward and backward clearing, both you will do. Yeah. Thank you. Yeah. So any other questions? అర్థమైందా అండి? Is it okay, or because of the deeper level and very subtle level? ఇప్పుడు ఎలాగంటే ఒక చేతికి వచ్చిన ఏదో వచ్చింది, ఆపరేషన్ చేయాలి, డాక్టర్ గారు వస్తారు, ఏదో స్కాల్పల్ చేస్తారు, చేసేస్తారు, ఆపరేషన్ అయిపోయింది. సపోజ్ ఏదో హార్ట్ లోపల, ఈ బ్రెయిన్ లోపల ఏదో మూలకెళ్ళి ఏదో చేయాలి. అప్పుడు ఏంటి, చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా సూక్ష్మమైన వాటితోటి వెళ్ళి ద రోబో విల్ గో దేర్ అండ్ డూ ఇట్ వెరీ సటిల్ లెవెల్. How that is complicated? This is like that. The DNA cleansing is like that. That high technology, high vibrational energies only will clear these things. You have to understand that outer level, the deeper level. So, Madam. yeah. So the Western science, which currently dominates everywhere, it is on its methods, techniques of proof and all that, experiments and everything, is only restricted to the Annamaya Kosha dimension, isn't it? And they will go to a small level of this quantum physics and all. They will be going to the quantum level is energy level only, no? They are going, but very limited. It's very limited. Yeah. But we think more that is science, and we all talk about that. But people also believe if you talk that science only. Okay? Yes. Yeah. So any questions from anyone? ఇంద్ర గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? అర్థమైందా? పర్వాలేదా? అర్థమైంది మేడం. చాలా అంటే ఇంకా ఎంత ఈజీగా అర్థం అవ్వాలో అంత విపులంగా చెప్పారు మేడం. ఓకే సరే. Is there difference between subconscious reprogramming and DNA reset? Subconscious programming is also certain level you have collected in the energy level, it is there. Already manifested things. అంటే ఇప్పుడు నీకు కోపం ఉంది, ఫియర్ ఉంది, యాంగర్ ఉంది, ఆల్రెడీ అవి వచ్చేస్తున్నాయి కదా, దే ఆర్ ఆల్ ఎక్స్ప్రెస్డ్ కదా ఇన్ యువర్ లైఫ్. There is an anger inside you. Fear of something is there, fear of money is there, some anger towards some person. They are already expressed and still you are holding them. So clearing the subconscious mind is
already they are there. Like there are two snakes inside the house. One snake came out, you are clearing that. One is deeper inside. You have to take it out and send it out now. It's like this. Oh, That is not expressed. In the DNA level, it is not even expressed. Okay. Yeah, you are clearing them without even knowing. You are clearing and bringing the more positive and more divine energies. You are imposing and changing the imprints, what are all there inside. A bit deeper into the level. Yeah. Okay. Ma'am, Ho'oponopono prayers also helping in the... Yeah. Everything will go to that level. It's there. Everything will, if you go on practicing, they will go deeper, depending on the frequency. Even certain prayers will go to certain level. In Reiki also, there are minimum 6 levels we will teach. 1 to 3 level, they will go to certain level. Other level, they will go some more deeper like that. Okay? Yes, ma'am. ఈ స్నేక్స్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది. ఎప్పటికీ గుర్తుంది. Okay. మ్యామ్ రేకింగ్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి మేడం మొత్తం? అంటే 6 levels వరకు చెప్పచ్చు. We'll go like that. Okay. Thank you. Any questions? Anyone? Or we'll go with some meditation, a small meditation. Okay, we will announce what is the course will be for 1 month. Like every week 1 class only, where we'll be clearing and making you to do the meditation, and 1 meditation will be given to you to practice for that week. Like because all the 12 strands to get cleared, like 3, we will be making them to clear. So overall balancing, I will be doing the clearing meditation, healing on weekly, one week live class. Other days you have to practice, and some breath work will be there. All those things will be taught to you. So 1 month will be there, only 4 classes, and you have to practice for 1 month. It will be maybe it's some 20 minutes like meditation you have to do. After that you can see the changes in your life. That is from 3-dimensional to the 4th dimension. That being, you will be shifted to that higher level of consciousness you will be accessed. Like someone will, whatever you get is your own thing. We cannot even say like that. So I'll give you the notes, and I think it's already mentioned in the notes. I think chudandi what all described in that. We'll go with that. Okay, we'll go with the meditation. All of you sit straight. Inhale deep into the abdomen. Exhale through the mouth. Inhale. Exhale. Inhale 4 counts. Hold 4. Exhale 4. Hold 4. Inhale 4. Hold. Exhale 4. Hold 4. Inhale 4. Feel that divine energy is flowing through your nose, from the top, from your head to the toe. 4. Exhale 4. Hold 4. Inhale. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale, hold, exhale, hold.
Inhale, hold, exhale, hold. Inhale, hold, exhale, hold. Body is getting relaxed. All the emotional trauma in the chakras, cells, they are all flowing out of your body. Inhale, hold, exhale, hold. Inhale, hold, exhale, hold. Put one hand on the heart, left hand on the heart. Heart means the center of the chest, and one on the below the navel, on the pubic area, abdomen, lower abdomen area. One hand on the abdomen. Inhale 4, exhale 4. Inhale 4, exhale 4. Inhale 4, exhale 4. Inhale, hold, exhale, hold. You are connected to the Divine Mother. Inhale from the center of your chest. With a blow, send the energy like a blue light into the core of the earth. Just say, and you are connected to the core of the earth. You are receiving the love of the Mother Earth. Your heartbeat is connected to the heartbeat, heart 7.18 of the earth frequency. You are connected to that. The flow of energy from your basic chakra, from your feet, flowing into the whole of the body, flowing out from the crown chakra like a fountain of liquid light flowing out of your body. It is continuously, the energy is flowing into your body, flowing upwards. From the heart, blow once again and send the energy to the central sun or to the Milky Way. You are connected to the all the stars, the divine energy of the divine masculine energy flowing into your body. You are receiving energy, it is flowing into your each and every cell, flowing deep into the earth. The energy is flowing up from up to the down to the earth, from core of the earth to the up into the sky, into the stars. You are in a pillar of bright light, white light. Each and every cell, every cellular space, energy centers, meridians, nadis, they're all receiving energy from both the sides, from as above so below. As within, without. Every cell of your body is flooded with that divine energy, that flow, that liquid light flowing from the divinity.
cleansing whole of your brain. All the 2 strands of DNA are getting cleansed. They become brighter and brighter, flowing into your whole of the face through the throat. The light is flowing out from your throat, front and back. Heart, front and back. Like a torchlight, light is flowing out of your heart. Center of the heart, front and back. Solar plexus area, front and back. Navel chakra, front and back. Sacral chakra, front and back. From the basic chakra, you are connecting to the Mother Earth. Just be like that. The healing is going on. Feel the divine energy is flowing from sky, from the stars, cleansing whole of your body, cellular memories, clearing all the past life karmas, what are all deposited in the cells and DNA. They are all flushing out, dissolved and flowing into the Mother Earth, to the core of the Mother Earth. And feel that there is a dark hole beyond the core of the earth. In the infinity it is there. It's a dark matter. It absorbs. It swallows everything, all the negative energies, past karmas, from each and every cells, chakras. All the deposits they're all flowing into that dark space, the dark hole. They're all disappeared into that. Feel that like a vacuum cleaner, it is absorbing all the negative energies from your body. You are receiving energy from the Mother Earth and stars. That flow is there, both sides, but what are all dissolved, they are all moving into they are all flushed into the deep dark hole, black hole. All the matter which is not useful for you, all the information, it is sound, light and information. Just in your pineal gland, in your Ajna chakra, you can chant Om
Just let there be sound. The sound will be converted into light. It takes away all the negative information into the black hole. Feel that the Om sound is dispelling all the negative energies from your body to the space outside. Feel that it is vibrating in your center of the brain like a blue color light. I open my heart to receive the divine love and light and compassion. Feel the love towards yourself. Feel love towards each and every cell of your body. And feel love towards all the persons, all the things in the universe. Through your heart opened, send that love towards all the people in the world. Okay. Come back to your normal self. Thank you, Divine, for making me to remember my divine template of my original DNA. Thank you, thank you, thank you.